నేను మీ ముందుకి ఒక ఇండిపెండెంట్ కంటెస్టింగ్ క్యాండిడేట్గా వచ్చినాను. ఎందుకంటే ఒక హక్కుతో ఐ బిలాంగ్ టు ద సేమ్ ఫెటర్నిటీ ఆఫ్ అడ్వకేట్స్ అని ఒక హక్కుతో మీ దగ్గర రావడం జరిగింది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈవెన్ యాజ్ అన్ అడ్వకేట్స్ ఆర్ ఫేసింగ్. బట్ ఐ కెనాట్ కమిట్ యూ దట్ ఐ బ్రింగ్ లాట్ ఆఫ్ బిల్స్, అడ్వకేట్ యాక్ట్ కానివ్వండి నేనే తీసుకొస్తాను నేను చెప్పలేను. బికాస్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ వన్ క్లాస్. మనం అందరం అడ్వకేట్స్ కలిసి దీని మీద కొట్లాడితే మనకంటూ ఒక సేఫ్ సైడ్ ఎన్వైరన్మెంట్ దొరికే ఛాన్సెస్. సెకండ్ థింగ్ వాట్ వుడ్ ఐ సే ఇస్ రాదర్ దెన్ అరచేతుల్లో స్వర్గం చూపించడం కన్నా రియాలిటీలో మనం మాట్లాడుకొని పనులు చేస్తాం. గౌరవనీయులైన ప్రెసిడెంట్ గారి నుంచి మనం ముబైన్ సార్ గారి నుంచి నేను రావడం ఫస్ట్ టైం కొరట్లా, కానీ నా కొలీగ్స్ నాకు చదువుకున్న వాళ్ళు లా చేసిన వాళ్ళు కూడా మీతో ఉన్నారు. యు ఆల్ నో వాట్ వీ కెన్ డూ ఫర్ వెల్నెస్ ఆఫ్ ది గ్రాడ్యుయేట్. అవర్ మెయిన్ ఇంటెంట్ ఇస్ గ్రాడ్యుయేట్స్ ఇప్పుడు అయిపోతున్నారు, వాళ్ళకి జాబ్స్ రావట్లేదు. 400 మెంబర్స్ కి జాబ్ ఇప్పించగలిగాం సార్. 400 ఉద్యోగం అందులో జాబ్ పిల్లలు. మేజర్ ఏంటంటే ఉద్యోగము, అభివృద్ధి, న్యాయం మూడు పైన కొట్లాడడం జరుగుతుంది. మీ నుంచి కూడా ఏమైనా సజెషన్స్ ఉంటే వీఆర్ ఆల్వేస్ దేర్. మీరు నా మీద భుజం పైన చేసి తమ్ముడు ఈ పని చేసి పెట్టు అని చెప్పగలరు. ఇటువంటి సమయంలో మన అడ్వకేట్ కమ్యూనిటీ నుంచి వచ్చిన మన బ్రదర్ ముస్తాక్ అహ్మద్ అలీ గారిని మనం ప్రత్యేకంగా గుర్తించి వారికి మనం ఓటు కూడా వేయాలని కూడా మన సభ్యులందరూ కోరుచున్నాం. ఇది రిలీజియన్ కమ్యూనిటీ సంబంధం లేదు. మీరు మాకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారని కూడా మేము కోరుచున్నాం. మీరు గెలిస్తే తప్పకుండా అడ్వకేట్ కమ్యూనిటీకి లాభం అవుతుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామని మీకు మాటిస్తున్నాం. ఎందుకు వచ్చారు అని అంటే మీ లోపల పోరాట గుణం ఉన్నదని నేను అనుకుంటున్నాను, సేవా గుణం కూడా ఉన్నదని నేను అనుకుంటున్నాను. అందుకోసమే ఇది దృష్టిలో పెట్టుకుని ప్రొటెక్షన్ యాక్ట్ గురించి కూడా మీరు మీ వంతు ప్రయత్నం మీరు చేయాలని ఈ సందర్భంగా మా భారత వ్యవస్థ కాకుండా ఆదిలాబాద్, నిజామాబాద్ మెదక్ వాళ్ళకు కూడా తన ఫోన్ల ద్వారా కానీ కాంటాక్ట్స్లో ఉన్నంత దాదాపు ప్రయత్నిస్తాం. కంటెస్టింగ్ క్యాండిడేట్ శ్రీ ముస్తాక్ అలీ గారు ఒక పొలిటికల్ రిహాబిలిటేషన్ సెంటర్ అనే అభిప్రాయం. ఎవరి మేధావుల సేవలు అయితే ఎవరికి అక్కడ అందరికీ రాజకీయంగా అందుబాటులో లేవు, వారి యొక్క అభిప్రాయాన్ని, వారి యొక్క ఆలోచనల్ని మనతో పాటు పంచుకోవడానికి ఏర్పరిచి ఎంతో కూలంకుషంగా ఆలోచించి తీసుకున్నటువంటి ఆ రోజు రాజ్యాంగంలో తీసుకున్న నిర్ణయం. ఎవరు ఎలక్ట్ అయినా కూడా విధానసభ గౌరవాన్ని పెంచి నిరుద్యోగుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే విధంగా దాని విధానసభ గౌరవాన్ని కాపాడుతూ ఎమ్మెల్సీ పోస్ట్ అనేది ఒక అలంకారప్రాయమైనది కాదు, అది ఒక అడ్వైజరీ బాడీ మాత్రమే కాదు. అవసరమైతే వాళ్ళ ఆలోచనల్ని పరిగణలోకి తీసుకుని శాసన నిర్మాణాల్లో కీలక పాత్ర వహించేలాగా చూడాలని చెప్పి ముస్తాక్ అలీ గారిని కోరుకుంటూ ఉన్నాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.